హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ ఎప్పటి నుంచి ఉండబోతుంది, అదేవిధంగా కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం అయితే మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది కదా. ఈసారి కొన్ని కీలక మార్పులు అయితే ఉండబోతున్నట్లు చెప్తున్నారు. సో అదేవిధంగా ఈ నెలకు సంబంధించి ఇప్పటివరకు ఏ జిల్లాల వరకు పెన్షన్ అనేది రిలీజ్ చేయడమే జరిగింది. చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. అయితే దేశవ్యాప్తంగా కూడా యూపీఐ పేమెంట్స్ ఎవరైతే చేస్తుంటారంటే ప్రతిదీ నిత్యం నిద్ర లేచిన కాంచి ఒక 10 రూపాయలు ఫోన్పే కొట్టు, లేదంటే డిజిటల్ సంబంధించి మొత్తం నిత్య జీవితంలో అయిపోయింది. ఎందుకంటే టీ షాప్ నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే లక్షల వరకు కూడా మనం ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ పేమెంట్స్ అయితే వాడుతుంటున్నాం కదా. అయితే ఇక నుంచి ఇటీవల కాలంలో మనకు తెలియకుండానే బ్యాంకులు SMS రూపంలో ఇక అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇక నెలకు అంటే మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశారు, ఆ బాధ్యత బ్యాంకులకు కూడా అప్పగించే ప్రయత్నం చేశారు. కీలక బిల్లుకు సంబంధించి చర్చ ఇవన్నీ నడుస్తున్న తరుణంలో మరోసారి 2,000 రూపాయల కంటే ఎక్కువ ఛార్జీలు మనం పంపినట్లయితే అవి ఎవరో ఒకరు భరించాలని చెప్పేసి RBI అయితే చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే వినియోగదారులపై ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓన్లీ ఏదైతే ముఖ్యంగా మర్చెంట్ అకౌంట్లు కలిగి ఉన్నారో వారు మాత్రమే ఈ అమౌంట్ భరించాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. కానీ సో ఒకవేళ 2,000 రూపాయలు మనం ఏదైనా విలువైనది వాళ్ళకు పంపినట్లయితే అమౌంట్ కట్ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా ఇవ్వండి, లేదంటే ఇతర 2,000 రూపాయలు క్యాష్ అన్న ఇవ్వాలని చెప్పేసి కూడా అడిగే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో మొత్తం మీద ఈ యూపీఐ పేమెంట్స్ చేస్తున్న వారందరికీ కూడా ఇక నుంచి ఛార్జీలు అనేది అదనంగా పడే అవకాశం అయితే ఉన్నట్లుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏదైతే ఇక ఆగస్టు 15వ తారీఖున మనకు ట్రిపుల్ ధమాక్ అయితే ఇవ్వడానికి సిద్ధమైందనమాట. మొత్తం 3 పథకాలను ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయనున్నదనమాట. ఇందులో భాగంగానే ఎవరికైతే అర్హులైన వారందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త కార్డులు, అంటే ఒక ATM కార్డు సైజ్ ఎలా ఉంటుందో ATM కార్డు లాగా ఉంటుంది. 1 కోటి మందికి పైగా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. అందులో వచ్చేసి ఒంటరి మహిళలు ఉన్నారు, అదేవిధంగా చేనేత గీత కార్మికులు అయితే ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీరందరికీ భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగిందనమాట. కొత్తగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్లు అనేది మంజూరు అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో 2,50,000 మందికి పెన్షన్లు ఒకేసారి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి మధ్యకాలంలో చాలా వరకు పెన్షన్లు అనేది కట్ చేశారనమాట. ఎందుకంటే ఆన్లైన్లో ఒకసారి వెరిఫై చేసుకోండి. ఆన్లైన్లో స్టాటస్ అనేది మీ ఆసరా పెన్షన్ కార్డు, లేదంటే మీ యొక్క డిస్ట్రిక్ట్, అదేవిధంగా మీ యొక్క మండల్, రాష్ట్రం ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఆసరా పెన్షన్లకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి ఎంక్వైరీ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీకు పెన్షన్లు అనేది ఈ నెల అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ కొంతమందికి మాత్రం ఈ నెల పెన్షన్లు రావు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పోర్టల్లో అప్డేట్ అయితే చేస్తున్నారన్నమాట ఇప్పుడిప్పుడే. సో కొంతమందికి ఏదైతే పెన్షన్లు క్యాన్సల్ అని అన్నట్టు వస్తున్నాయన్నమాట. ఒకసారి అయితే వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. కొంతమందికి పెన్షన్లకు సంబంధించి ఏదైతే అందులో లైవ్ అనే ఆప్షన్ లేకుండా డెడ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. అటువంటి వారికి కూడా రావన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది వేగవంతం చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సో లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పటికే కంప్లీట్ అయితే చేస్తున్నారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్ అనేది అందుతుందన్నమాట. సో ఈ నెల 15 నుంచి ప్రభుత్వం ఆసరా పెన్షన్లు పంపిణీకి శ్రీకారం అయితే చుట్టడం అయితే జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 నెలల బియ్యం అయితే అందించడం అయితే జరుగుతుంది ఒకేసారి. ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే బెటర్, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి. సో తీసుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అంటే గుడ్ న్యూస్ అనమాట. ఆగస్టు 15వ తారీఖు నుంచే పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట.